హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. రిపీటెడ్ దరఖాస్తులు, ఇండ్ల కోసం ప్రజావాణిలో అర్జీలు, ఒకే పేరుతో మళ్ళీ దరఖాస్తులు. ఆదేశాలు రాగానే అర్హులను గుర్తిస్తామని అధికారులు వెల్లడి. కలెక్టరేట్ ప్రజావాణిలో మొత్తం 86 దరఖాస్తుల్లో 40 ఇండ్ల కోసమే సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు. ఇక్కడ చూసినట్లయితే ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో చాలామంది ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు ఎవరైతే నిరుపేదలు ఉంటారో. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఏదైతే ఈ ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆదేశాలు రాగానే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మంజూరు పత్రాలు అలాగే ఏవైతే ఉంటాయో పంపిణీ చేయడానికైతే రెడీగా ఉన్నామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ సంబంధించి దరఖాస్తులు రిపీట్ అవుతున్నాయి. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజావాణి మొదలైన నాటి నుంచి పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల గురించి ప్రతి వారం వందల సంఖ్యలో దరఖాస్తులు అయితే అధికారులకు అందుతున్నాయి. అందిన అర్జీలు పరిష్కారం కోసం డిపార్ట్మెంట్ల వారీగా విభజించి స్వత్తరమైన పరిష్కారం కోసం పంపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన వారు తమకు ఇల్లు కావాలని రిపీటెడ్గా ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్నారు. ఒకే పేర్లతో తరచుగా దరఖాస్తులు చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులను గుర్తించి ఇళ్ళని ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. వారు పట్టించుకోవడం లేదు. తమకు ఇల్లు వస్తాయో రావు అనే ఆందోళనతో మళ్ళీ ప్రజావాణిలో దరఖాస్తులు అయితే అందిస్తున్నారు. ఇది అధికారులకు ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 86 దరఖాస్తుల్లో హౌసింగ్ కోసం 40 దరఖాస్తులు. కలెక్టరేట్ ప్రజావాణిలో సోమవారం మొత్తం 86 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 40 అర్జీలు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఇళ్ల కోసం వచ్చినవే కావడం గమనార్హం. మిగిలిన వాటిలో పెన్షన్ల కోసం 14, దివ్యాంగుల శాఖ 8, రెవెన్యూ 13, ఇతర విభాగాలకు సంబంధించి 11 అర్జీలు వచ్చాయి. ఈ మేరకు కలెక్టర్ వివరాలు అయితే వెల్లడించారు. వీటిని సత్వరంగా పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇది ఇందిరమ్మలకు సంబంధించి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ప్రజావాణిలో అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాక రిపీటెడ్గా మాత్రం అప్లై చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు అది ఆన్లైన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకి చూపెడుతుంది కాబట్టి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సంబంధిత అధికారులను కలవండి. మీకైతే త్వరలోనే ఏదైతే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి ఉందో ఆల్రెడీ వీళ్ళకి ఆదేశాలు ఆల్రెడీ లీస్టులు అయితే రెడీ అయిపోయినాయి. వీళ్ళకు జిహెచ్ఎంసీ సంబంధించి ఏవైతే